మెషీన్ లెర్నింగ్. ఈ మధ్య ఈ పదం మనం చాలా ఎక్కువగా వింటున్నాం కదా. ఒకప్పుడు ఇది కేవలం టెక్ నిపుణులకు మాత్రమే తెలిసిన విషయం. కాని ఇప్పుడు చూడండి, రోజూ మనం చదివే వార్తల్లోనే కనిపిస్తోంది. సో ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళి అసలు దీని కథేంటి, ఇది మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తోందో చూద్దాం. సరి, మనం ఈ టాపిక్ని 2 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు మెషీన్ లెర్నింగ్ బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ పునాదులు అర్థమయ్యాక రెండో పార్ట్లో ఈ టెక్నాలజీ బయట ప్రపంచంలో నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో, దాని ప్రభావం ఏ రేంజ్లో ఉందో లోతుగా చూద్దాం. రైట్, ఇక మొదటి భాగంతో మొదలుపెట్టేద్దాం. ML 101 మెషీన్ లెర్నింగ్ ప్రపంచాన్ని అర్థం చేసుకోటానికి కావలసిన కొన్ని ముఖ్యమైన పదాలు, కాన్సెప్ట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు వచ్చే ప్రశ్న, అసలు ఈ మెషీన్ లెర్నింగ్ అంటే ఏంటి? దీనికి సమాధానం దొరికితే చాలు, మన ఈ ప్రయాణం చాలా ఈజీ అయిపోతుంది. మిగతాదంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం మిషన్కి రూల్స్ చెప్పట్లేదు. అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని ప్రోగ్రాం రాయట్లేదు. దానికి బదులుగా దానికి బోలెడంత డేటా ఇస్తున్నాం. ఆ డేటాను చూసి ఆ మిషనే సొంతంగా నేర్చుకుంటుందన్నమాట. సరిగ్గా మనం చిన్నప్పటినుంచి అనుభవాలతో నేర్చుకుంటాం కదా, అచ్చం అలాగే. సరే, ఇందులో ముఖ్యంగా 2 రకాలుంటాయి. మొదటిది సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇదెలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్కి మనం ఆన్సర్ కీ ఇచ్చి చదువుకోమన్నట్టు. అంటే ఇది పిల్లి ఫోటో, ఇది కుక్క ఫోటో అని దానికి ముందే చెప్పేస్తాం. ఇక రెండోది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ దానికి ఎలాంటి క్లూజ్ ఇవ్వం. దాని ముందు బోలెడంత డేటా పడేసి దీంట్లో నీకు కనిపించే ప్యాటర్న్స్ నువ్వే కనుక్కో అని చెప్తాం. దానికి ఏ గైడెన్సు ఉండదు. ఇక మూడో రకముంది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అచ్చం మనం వీడియో గేమ్ ఆడినట్టే అన్నమాట. గేమ్లో మనం సరైన మూవ్ వేస్తే పాయింట్స్ వస్తాయి, తప్పు చేస్తే లైఫ్ పోతుంది కదా. ఇక్కడ కూడా అంతే. సిస్టమ్ మంచి పని చేస్తే రివార్డ్స్ వస్తాయి, తప్పు చేస్తే పెనాల్టీస్ పడతాయి. అలా చేస్తూ చేస్తూ గెలవడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏదో అదే సొంతంగా నేర్చుకుంటుంది. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూసాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అసలు ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ను నిజంగా ఎలా తయారు చేస్తారు? అది సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎలా టెస్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక మోడల్ని తయారు చేయడమనేది ఒక 6 స్టెప్పుల ప్రయాణంలాంటిది. చూడండి, ఫస్ట్ మనకు కావలసిన డేటానంతా సేకరిస్తాం. ఆ తర్వాత ఆ డేటాలో ఉన్న చెత్తనంతా తీసేసి శుభ్రం చేస్తాం. దాన్ని ప్రీప్రాసెసింగ్ అంటాం. తర్వాత మన పనికి సరిపోయే మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. దానికి మనం సేకరించిన డేటాతో ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత అది ఎంత బాగా పనిచేస్తుందో టెస్ట్ చేస్తాం. ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే దాన్ని బయట ప్రపంచంలోకి వదులుతాం. ఇది చాలా పద్ధతిగా, సైంటిఫిక్గా జరిగే ప్రాసెస్. మరే, ఒక మోడల్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనే ఒక పవర్ఫుల్ టూల్ వాడతారు. ఆ పేరు విని కంగారు పడకండి. అది మోడల్ ఎక్కడ కరెక్ట్గా పనిచేసింది, ఎక్కడ తప్పులు చేసిందో చాలా చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ మ్యాట్రిక్స్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ట్రూ పాజిటివ్ అంటే ఏంటంటే, నిజంగా అవును అయినదాన్ని మోడల్ కూడా కరెక్ట్గా అవును అని చెప్పింది, సూపర్. కాని ఫాల్స్ నెగటివ్ అంటే, నిజానికి అది అవును కాని మోడల్ పొరపాటున కాదు అని చెప్పేసింది. ఇది కొంచెం డేంజర్. సో ఇలా చూస్తే మన మోడల్ ఎక్కడ గెలిచింది, ఎక్కడ ఓడిపోయిందో మనకు పక్కాగా తెలిసిపోతోంది. సరే, ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఓవర్ ఫిట్టింగ్. అసలు ఈ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? అది ఎందుకంత పెద్ద సమస్య? ఓవర్ ఫిట్టింగ్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. వాడు సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలు, జవాబులన్నీ బట్టి పట్టేశాడు. ఎగ్జామ్లో అవే ప్రశ్నలొస్తే అదరగొడతాడు. కాని అదే కాన్సెప్ట్ మీద ప్రశ్న కొంచెం తిప్పి అడిగితే 0 సమాధానం చెప్పలేడు. ఓవర్ ఫిట్టింగ్ అయిన మోడల్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. అది కాన్సెప్ట్ని నేర్చుకోదు, దానికిచ్చిన డేటాని బట్టి పడుతుంది అంతే. అయితే అదృష్టవశాత్తు ఈ ఓవర్ ఫిట్టింగ్ని ఆపటానికి ఇంజనీర్ల దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి క్రాస్ వాలిడేషన్, రెగ్యులరైజేషన్, ప్రూనింగ్, ఎర్లీ స్టాపింగ్ లాంటివి. ఈ పద్ధతులన్నీ ఏం చేస్తాయంటే, మోడల్ అలా గుడ్డిగా బట్టి పట్టకుండా నిజంగా కాన్సెప్ట్ని నేర్చుకునేలా చేస్తాయి. దాంతో కొత్త డేటా వచ్చినా అది బాగా పనిచేస్తుంది. సరే, ఇదంతా థియరీ. ఈ కాన్సెప్ట్లన్నీ బానే ఉన్నాయి. కానీ
నిజ జీవితంలో ఇదంతా ఎలా కనిపిస్తుంది? అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఈ టెక్నాలజీ బయట ప్రపంచంలో ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది ఏఐ అట్ మ్యాసివ్ స్కేల్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సింపుల్ కాన్సెప్ట్లో పెద్ద పెద్ద టెక్ కంపెనీలో ఏ రేంజ్లో, ఎంత భారీ స్థాయిలో వాడుతున్నారో చూడబోతున్నాం. 60 ట్రిలియన్లు, 60 ట్రిలియన్. ఇదేంటో తెలుసా? ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా కేవలం ఒకే ఒక్క నెలలో అంటే 30 రోజుల్లో ఉపయోగించిన ఏఐ టోకెన్ల సంఖ్య. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క నంబర్ చాలు మనం మాట్లాడుకుంటున్న టెక్నాలజీ ఎంత పెద్ద స్కేల్లో పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి. దీని ప్రభావం మనం ఊహించలేని స్థాయిలో ఉంటుంది. మరింత భారీగా పెట్టుబడులు పెడుతున్నారంటే దాని అర్థమేంటి? భయంకరమైన పోటీ నడుస్తోందని. ప్రతి కంపెనీ నెక్స్ట్ బిగ్ థింగ్ మాదే అవ్వాలి అని ఒకరిని మించి ఒకరు కొత్త కొత్త ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడానికి పరుగులు పెడుతున్నారు. ఈ పోటీ ఎంత వైవిధ్యంగా ఉందో చూడండి. ఒకవైపు మెటా ఏమో వీడియోలు తయారు చేసే ఏఐని రిలీజ్ చేస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ ఏమో పిల్లల భద్రత గురించి కొత్త రూల్స్ తెస్తోంది. ఇంకోవైపు చూస్తే దేశాల మధ్య గొడవలు కూడా ఏఐ చిప్ల సరఫరా మీద ప్రభావం చూపిస్తున్నాయి. అంటే టెక్నాలజీ, సేఫ్టీ, పాలిటిక్స్ అన్ని రంగాల్లోకి ఏఐ వచ్చేసింది. అయితే ఈ టెక్నాలజీ ఇంత పవర్ఫుల్ అవుతున్న కొద్దీ కొన్ని చాలా ముఖ్యమైన, కొంచెం కష్టమైన ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. మన డేటా ఎవరిది? మన ప్రైవసీకి గ్యారంటీ ఉందా? ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ హెడ్లైన్ చూడండి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు చెప్తోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వాళ్ళ ఆఫీస్లో కూర్చుని తీసుకునే ఒక చిన్న నిర్ణయం మనందరి ప్రైవసీ మీద, మన డేటా సేఫ్టీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, అధికారం గురించి కూడా. ఈ వివాదాల వల్లే ఇప్పుడొక కొత్త మార్పు మొదలవుతోంది. చాలామంది ఈ పెద్ద కంపెనీలకు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయా అని వెతుకుతున్నారు. అంటే మన ప్రైవసీకి విలువ ఇచ్చే, మన డేటాని మన కంట్రోల్లోనే ఉంచే ప్లాట్ఫామ్ల కోసం డిమాండ్ బాగా పెరుగుతోంది. మెషీన్ లెర్నింగ్లో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. దాన్ని నో ఫ్రీ లంచ్ థియరమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అన్ని సమస్యలకు ఒకే ఒక బెస్ట్ సొల్యూషన్ ఉండదు. ఈ ఒక్క వాక్యం ఇప్పుడు ఏఐ కోసం జరుగుతున్న ఈ పెద్ద రేస్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ప్రతి ప్రాబ్లంకి దానికి తగ్గ స్పెషల్ సొల్యూషన్ కావాలి. సో మనం ముగింపుకొచ్చేశాం. మనమొకటి అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ అంటే కేవలం కోడ్, డేటా మాత్రమే కాదు. అది మన సమాజాన్ని, మన భవిష్యత్తును మార్చగల ఒక పవర్ఫుల్ టూల్. మరి ప్రశ్న ఏంటంటే, ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉండాలి? మనకోసం ఏది బెస్ట్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగుద్దాం.